వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మీ నాగిని. తెలుగు ఇండస్ట్రీలో కన్నడ బామల జోరు కనిపిస్తోంది. టాలీవుడ్లో మోస్ట్ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్లో వేల్ హవానే నడుస్తోంది. యువ హీరోలు, స్టార్ హీరోలు అనేది తేడా లేదు. ఎక్కడ విన్నా శాండిల్వుడ్ బ్యూటీలే హల్చల్ చేస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రష్మిక మందన ఇప్పుడు పాన్ ఇండియా రేజ్లో దూసుకుపోతోంది. లాస్ట్ ఇయర్ యానిమల్తో ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీ ఈ ఇయర్ పుష్పటోతో తగ్గేదేలే అనిపించింది. నెక్స్ట్ ఇయర్ కోసం ఆల్రెడీ చావా రెడీగా ఉంది. మరి ఇకపోతే సీనియర్ కన్నడ హుడిగి మన స్వీటీ అనుష్క ఘాటి అండ్ కదనార్ మూవీస్తో నెక్స్ట్ ఇయర్ థియేటర్లో దూసుకొచ్చడానికి రెడీ అవుతున్నారు. ఇకపోతే సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాలో తారక్ పక్కన నటిస్తారు అనే ప్రచారము జరుగుతోంది. అటు తెలుగుకు కాస్త దూరమైన హిందీ, కోలీవుడ్ సినిమాలతో బిజీగానే ఉన్నారు మన పూజా హెగ్డే. ఇకపోతే శ్రద్ధ శ్రీనాథ్ తెలుగులో అడపదడప కనిపిస్తూనే ఉంటున్నారు. రీసెంట్గా మెకానిక్ రాకీలో నటించారు శ్రద్ధ శ్రీనాథ్. ఆమె ప్రస్తుతం బాలకృష్ణ సరసన డాకు మహారాజ్లో హీరోయిన్గా నటిస్తున్నారు. ఇకపోతే కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ప్రస్తుతం హిట్ 3 మూవీతో బిజీగా ఉన్నారు. తెలుసు కదా సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇకపోతే కాంతారా ఫేమ్ సప్తమి గౌడ తెలుగులో తమ్ముడులో యాక్ట్ చేస్తున్నారు. తెలుగులో నా సామిరంగ సినిమాతో మెప్పించిన ఆశికా రంగనాథ్ ప్రస్తుతం విశ్వంభర సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. చూసారు కదా, ఇది కన్నడ బామల లిస్ట్. ఒకప్పుడు ముంబై హీరోయిన్స్, ఇప్పుడు కన్నడ హీరోయిన్స్. మరి మన తెలుగు ఇండస్ట్రీలో మన తెలుగు అమ్మాయిలు మాత్రం అప్పుడప్పుడు మెరిసి 1-2 సినిమాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. మరి మన హవా మళ్ళీ ఎప్పుడొస్తుందో వేచి చూడాల్సిందే. మరిన్ని స్పెషల్, ఫనీ, ఎగ్జైట్మెంట్ స్టోరీస్తో మీ ముందుకు సరికొత్తగా రాబోతున్నాం. స్టే ట్యూన్డ్ టు విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.